వరుస ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులకు తాజాగా మరో గట్టి షాక్ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మాధ్వీ హిడ్మా అలియాస్ సంతోష్ మృతి చెందాడు. మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా మృతి చెందడం భద్రతా దళాలకు భారీ విజయమని చెప్పాలి. భద్రతా బలగాలపై కనీసం 26 సాయుధ దాడులకు ఇతడు పథక రచన చేసినట్లు సమాచారం. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నెంబర్ 1 బెటాలియన్ కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. ఈ బెటాలియన్ లో 350 వరకు ఉంటారని సమాచారం. ఇక హిడ్మా స్కెచ్ వేస్తే అది మిస్ అవ్వదు. దాదాపు 150 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల చావుకు కారణమైన హిడ్మా మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకం. గత కొన్ని నెలల క్రితం వరకు కూడా కర్రిగుట్టల్లోనే ఉన్న హిడ్మా అక్కడి నుంచి మకాం మార్చి అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ లో తలదాచుకున్నాడు. దేశవ్యాప్తంగా మావోయిస్టు దళాల ఉనికిని పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ తుది దశకు చేరుకుంది. గడువు ముగియడానికి ఇంకా 4 నెలలు మాత్రమే ఉండగా అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు మరింత ఉధృతమయ్యాయి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, భారీ స్థాయి జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టు ప్రాబల్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పోరాటం కీలక మలుపు తీసుకుంది. ఇదిలా ఉంటే హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతా బలగాలు పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఆక్టోపస్ పోలీసులు విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా కాకినాడ, విజయవాడ నగరాల్లో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు, ఇందులో 9 మంది సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి బాడీ గార్డ్స్ గా గుర్తించారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారని గుర్తించినట్లు చెప్పారు. Maoist and particularly from battalions, few cadres including the leaders are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the Central Committee member and 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife, Raje, her body has been recovered along with 4 of his gunmen. In that, we have recovered few arms and ammunition, particularly AK-47-2, pistol 1, revolver 1, single bore weapon 1, and other materials along with kit bags and all. The body is being shifted. The postmortem will be done
as per the due process and necessary. అలాగే విజయవాడ, కాకినాడ, విజయనగరం, విశాఖ నగరాల్లో 60 మంది హిడ్మా టీం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. అక్టోబర్ 26న ఏఓబీలోకి హిడ్మా టీం ఎంటర్ అయిందని తెలిపారు. ఎవరైనా టార్గెట్ చేసి మావోయిస్టులు రెక్కీ చేశారా? విజయవాడలోని ఆటోనగర్ ని షెల్టర్ గా ఎందుకు ఎంచుకున్నారు? వీఐపీ రూట్ ను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా అన్న కోణాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. అడవుల్లో దశాబ్దాలుగా జొరబడ్డ మావోయిజం ఇప్పుడు తన చివరి శ్వాస తీసుకుంటుంది. వరుస ఎన్కౌంటర్లు, భారీ లొంగుబాట్లు, కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల సంయుక్త దాడులతో మావోయిస్టు దళాలు బలహీనపడి అస్తమయం దిశగా కదులుతున్నాయి. ఆపరేషన్ కగార్ గడువు ముగియటానికి ఇంకా 4 నెలలే ఉన్న ఈ దశలో దేశం మావోయిజం చరిత్రకు చివరి పుటలు రాస్తున్నట్లు కనిపిస్తోంది.